హలో ఫుడీస్, వెల్కమ్ టు వేస్ట్ మై ఫుడ్. ఇవాళ ఆంధ్ర రెస్టారెంట్స్ స్టైల్ అల్లం కోడి కూర. అల్లం కోడి కూర యమ రుచిగా ఉంటుంది. ఈ మధ్య తెలుగు క్యూజన్ రెస్టారెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ అల్లం కోడి కూర ఆ రెస్టారెంట్స్లో ష్యూర్గా దొరుకుతుంది. చాలా సింపుల్ రెసిపీ, సెమీ థిక్ గ్రేవీతో వస్తుంది. స్టార్టర్గా లేదా రైస్తో రెండింటితోనూ చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 3-4 వెల్లుల్లి రెబ్బలు, 6 నుంచి 7 మీడియం కారం గల పచ్చిమిర్చి, 30 గ్రాముల అల్లం, ఇంకా ఓ చిన్న ఉల్లిపాయ తరుగు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి. ఈ కూర అల్లం ఘాటు డామినెంట్గా ఉంటే రుచిగా ఉంటుంది, పచ్చిమిర్చి కారం కంటే కూడా. మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం ముద్ద తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కిలో చికెన్, ఇంకా ఓ టేబుల్ స్పూన్ నూనె వేసి చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టించండి. చికెన్ని కనీసం గంట సేపైనా ఊరనివ్వాలి. అప్పుడు ముక్కకి ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. గంట తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1/2 కప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోండి. అదే మిగిలిన నూనెలోనే గంట సేపుగా నానుతున్నటువంటి చికెన్ ఉంది కదా, అది వేసి హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల పాటు వేపండి, అడుగు పట్టకుండా కలుపుతూ. ఆ తర్వాత 1/2 కప్పు వేడి నీరు పోసి కలిపి చికెన్ మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా అంటే 80% ఉడికితే చాలు, మిగిలింది కర్రీలో ఉడుకుతుంది. తర్వాత రెస్టారెంట్స్లో సాధారణంగా చికెన్ని ఒట్టిగా నీళ్లు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకుంటారు. ఆర్డర్ రాగానే తగిన మసాలాలు వేసి టాస్ చేసి ఇస్తారు. అలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మసాలాలు పైన పూతలా ఉంటాయి తప్ప లోపల దాకా ఇంకవు. అందుకే నేను ఆ తీరును కొంచెం మార్చి మరింత ఫ్లేవర్ఫుల్గా ఇలా చేస్తున్నాను. చూడండి, చికెన్ 80% ఉడికిపోయింది. 80% అంటే తెలుసు కదా, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అదనమాట. ఆ స్టేజ్లో దింపేయండి. ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వండి. జీలకర్ర చిట్లిన తర్వాత కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఓ మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడినివ్వాలి. ఆనియన్ పింక్ కలర్లోకి మారాలి, అందాక వేగనివ్వండి. ఆనియన్ పింక్ కలర్లోకి మారిన తర్వాత 2 టొమాటోల పేస్ట్ వేసుకోండి. ఈ టొమాటోల్లో నుంచి ఖచ్చితంగా ఆయిల్ పైకి తేలాలి. అందాక మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి వేగనివ్వండి. సుమారుగా 8 నుంచి 10 నిమిషాలకి టొమాటోలో నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో 80% ఉడికించుకొని ఉంచుకున్నటువంటి అల్లం చికెన్ ఉంది కదా, అది వేసి 3-4 నిమిషాల పాటు వేపండి. ఆ తర్వాత 1/2 కప్పు కమ్మని మేగడ పెరుగు వేసి కలుపుకుంటే కర్రీలో కాస్త గ్రేవీ కూడా ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అవుతాయి. ఇష్టం లేని వారు నిమ్మరసం వేసుకోవచ్చు. అది ఎక్కడ వేయాలో చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పెరుగుని తరకలు లేకుండా బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అప్పుడు దగ్గర పడుతుంది, చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. చూడండి, నాకు సరిగ్గా 8 నిమిషాలకి ఆయిల్ ఇలా పైకి తేలింది. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒక్కసారి రుచి చూసి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత పైన షూర్గా కాస్త అల్లం తురుమైనా లేదంటే ఇలా నాలా అల్లం చీలికలైనా వేసుకోవాలి. అలాగే ఓ పచ్చిమిర్చి చీలిక, కాస్త కొత్తిమీర తరుగు, వేపుకుని పక్కన ఉంచుకున్నటువంటి జీడిపప్పు వేసి బాగా కలిపి దింపేయండి. పెరుగు వెయ్యని వారు మాత్రం ఇక్కడ నిమ్మరసం పిండుకోండి. అంతేనండి, అద్భుతమైనటువంటి రెస్టారెంట్స్ స్టైల్ అల్లం కోడి కూర తయారైపోయింది. స్టార్టర్స్గా తిరుగుండదంతే, రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునేటువంటి చికెన్ కర్రీకి బదులు ఓసారి ఇది ట్రై చేసి చూడండి, ఎంతగా ఎంజాయ్ చేస్తారో మీరు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలని గుర్తుంచుకోండి.